నమస్తే నమస్తే. ఏం పేరు? నా పేరు సాయిల్ యాదవ్, కొత్తగూడెం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. సో ఏం అంటే ఎట్లా ఉంది అంకుల్ మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సో ప్రచారం కూడా స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే 2 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది. సో ఎట్లా ఉంది మరి పాలన? ఇంతవరకు ఉన్న ఎంపీ అసలు ఆయన మకం కూడా చూడలేదు. గెలిచిన కానుంటి ఇంతవరకు అయితే ఎక్కడ కూడా జనాల మధ్యలోకి రాలేదు, మాట్లాడడానికి కూడా రాదు. వాస్తవంగా పబ్లిక్ మధ్యలో ఒక ఎంపీ కదా, జనాల సమస్యల గురించి కానీ జనాల గురించి కానీ ప్రాబ్లాల గురించి కానీ మాట్లాడడానికి కూడా రాదు. ఒక్క రోజు కూడా గెలిచిన కానుంటి 5 సంవత్సరాలు కానీ వస్తుంది. పబ్లిక్ మధ్యలోకి ఇంతవరకు అయితే పబ్లిక్ మధ్యలోకి రాలేదు ఆ ఉన్న ఎంపీ. సో మరి ఇప్పుడు గతంలో పాలించిన ప్రభుత్వం పాలన ఎట్లా ఉంది? ఈ 2 నెలల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇంతవరకు ఉన్న 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. పబ్లిక్ నానా ఇబ్బందులు పెట్టి ఆధార్ కార్డులు, ఈ సేవ ఆ సేవ అని వాళ్ళకు ఇబ్బందులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి ఆ గవర్నమెంట్ జనాలను నానా ఇబ్బందులు పెట్టింది. కాబట్టి ఆ గవర్నమెంట్ను ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది. సో మరి ఎట్లా ఉంటుంది ఇప్పుడు దగ్గరలో మీరు ఇందాక మాట్లాడుకున్నట్టు పార్లమెంట్ వెళ్ళిన సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇక్కడ స్టేట్ లోనూ కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఎక్కడ లేదు. సో మరి వీళ్ళు ముగ్గురు మధ్యలో పోటీ ఎట్లా ఉంటుంది? మహబూబ్ నగర్ సెగ్మెంట్ లో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంటుంది? ఈ మహబూబ్నగర్ జిల్లాలో వంశేందర్ రెడ్డి పోయినసారి ఓడిపోయింది కాబట్టి జనాల మధ్యలో సానుభూతి ఉంది. ఆయనకు ఈసారి గెలిపేయాలని మహబూబ్నగర్ పార్లమెంటు ప్రజలు ఎదురు చూస్తున్నారు. భారీ మెజార్టీ తోటి వంశేందర్ రెడ్డి గెలుస్తాడని మేము మనవి చేస్తున్నాం. ఓకే, ఓకే అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? వెంకటేష్ నాయక్ అన్న. ఇక్కడ ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటా. ఇక్కడ ఉన్నది ఎక్కడ? కున్నూరుతాండ. దేని కిందకి వస్తుంది? అది మదనపురం దేవరకద్రనే. సో ఇది ఎంపీ దేని కిందకి వస్తుంది? ఎంపీ మహబూబ్ నగర్. సో మరి ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి కదా, మా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎట్లా మరి ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? మేము వంశీ చెల్లారెడ్డి. కాంగ్రెస్ కి. ఎందుకు కాంగ్రెస్ కి? మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం అంటే ఏ విధంగా మంచి ప్రభుత్వం? ఏ విధంగా? పేదవాళ్ళకు అండగా ఉంటది, మంచిగా ఉంటది. ఇంకా వ్యవసాయ రైతులకు గాని అందరికి, ఇంకా చిన్న పెద్ద రైతు కారులకు గాని మంచిగా. సో ఇప్పుడు మొన్న గెలిచి 2 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ. సో 6 గ్యారెంటీలను పెట్టిల్లు, మరి ఏమైనా అమలైనాయా? అమలైనాయి కదా. ఇంకా పొందుతుంది, ఇంకా అప్పనే కావాలంటే కాదు కదా. అయితే ఒకటొకటి చేసుకుంటానే వస్తున్నారు. గ్యారెంటీలు అమలు చేసిండ్రు. ఆరోగ్యశ్రీ అది చేసిండ్రు, ఇంకోటి బస్ ఫ్రీ చేసిండ్రు. సో మరి ఇప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పాలన బాగుందా, ఇప్పుడు ఈ కాంగ్రెస్ బాగుందా? ఇది బాగుంది, చాలా మంచిది నేను చెప్తున్నా కదా. ఎందుకంటే చిన్నకారు రైతుల కానుంటి వ్యవసాయ రైతుల కానుంటి కూడా బాగానే ఉంది. మరి గతంలో ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ రైతులను ఆదుకున్న, రైతుని రాజు చేసిన, బంగారు తెలంగాణ చేసిన, అన్ని పథకాలు ఇచ్చిన, డబుల్ బెడ్రూమ్ రైతు బంధు అని చెప్పేసి కేసీఆర్ అంటాడు. మరి అటు సెంట్రల్ లో బీజేపీ కూడా సెంట్రల్ నుండి వచ్చిన నిధులతోనే తెలంగాణ అభివృద్ధి అని వాళ్ళు అంటారు. సో మరి ఏమంటారు మీరు? నిజంగా తెలిసి ఉన్నోళ్ళే తిన్నారు కానీ పేదోళ్ళకి అయితే ఏం చేయలేదు. దేవరకద్ర నియోజకవర్గంలో ఎట్లా ఉంది మరి పరిస్థితి? ఏమైనా డెవలప్మెంట్ అయిందా? బాగుంది. గతంలో ఉన్న ఎమ్మెల్యే పాలన బాగుందనా? మంచిగా ఉన్నాడా? మంచి వ్యక్తి అన్నా. ఎమ్మెల్యే ఎవరు? మధుసూదన్ రెడ్డి. సో మరి ఇప్పుడు పోటీ ఎట్లా ఉంటది అంటావు మరి ఈ ముగ్గురు మధ్యలో? ఏది? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ పవర్ఫుల్ అన్న. సెంట్రల్ లో బీజేపీ కూడా ఉంది కదా. ఏది? సెంట్రల్ లో బీజేపీ ఉన్నా కానీ ఇదైతే కాంగ్రెస్ అయితే పక్కా. ఓకే, థాంక్యూ.